హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు కథ వాగ్దాన భంగం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఎవరికో ఏదో కఠోర వాగ్దానాన్ని చేసి దాన్ని నెరవేర్చడం కోసమే ఇంతటి కఠిన ఇక్కట్లు పాలవుతున్నావని నాకు అనిపిస్తుంది. ఇదే నిజమైన పక్షంలో ఎటువంటి వాగ్దాన భంగం చెయ్యకుండా చివరిదాకా ఉండగలవా? ఎంతటి ప్రజ్ఞలు, సన్మార్గులు, వర్తనులు అయినప్పటికీ ఒక్కోసారి స్వార్థానికి లొంగి తాము చేసిన వాగ్దానాలను మానవులు తామే భంగపరుస్తుంటారు. ఇందుకు ఉదాహరణగా కీర్తిమతి అనే ఒక స్త్రీ, విద్యావతి, ఒక దేశానికి పట్టపురాణి అయి ఉండి కూడా చిత్రలేఖ అనే గంధర్వ కన్యకు తాను చేసిన వాగ్దానాన్ని ఎలా భంగపరిచిందో చెప్తాను, విను శ్రమ తెలియకుండా అంటూ ఇలా చెప్పసాగాడు. కొందనపు దేశపు రాజు చంద్రాధరుడు. ఆయన పట్టపురాణి కీర్తిమతి. ఆయనకు స్వయాన మేనమామ కూతురు. కీర్తిమతి చిన్నపిల్లగా ఉండగానే చంద్రధరుడు తల్లి తన కోడల్ని చేసుకుంటానని అన్నగారికి మాట ఇచ్చి ఆమెను తనతో పాటు తెచ్చుకొని చంద్రధరుడి కంటే గారాభంగా చూసింది. అలా కలిసిమెలిసి పెరిగిన కీర్తిమతి చంద్రధరుల మధ్య పరస్పర అనురాగం మొలకెత్తి వయసుతో పాటు వృద్ధి చెందింది. అయితే తీరా వివాహ ప్రస్తావన వచ్చేసరికి కీర్తిమతి ఓకింత వెనక్కు తగ్గింది. దానికి కారణం వారిద్దరి రూపాల్లోనూ స్పష్టమైన తేడా. చంద్రధరుడిది చూపురులకు అద్భుతమనిపించే నగుమోము రూపం. కీర్తిమతి అలా కాక అతి సాధారణ రూపవంతురాలు. చంద్రధరుడి లాంటి అద్భుత రూపం గల వ్యక్తి కీర్తిమతిని పెళ్లాడబోవడం చూసి చెలికత్తెలు తల్లి చేసిన వాగ్దానం కోసం చంద్రధరుడు ఇప్పుడు కీర్తిమతిని వివాహమాడిన తర్వాత ఏ గంధర్వ కన్య లాంటి రాకుమారునో వివాహమాడకపోవుడు అంటూ చెవులు కొరుక్కునేవారు. అటువంటి సంభాషణలు ఒకటి రెండు చెవినపడి కీర్తిమతి చాలా బాధపడి చివరకు చంద్రధరుడితో ఒకనాడు తను అతడికి తగిన దాన్ని కానని తగిన సౌందర్యవతిని చూసి వివాహం చేసుకోమని చెప్పింది. దానికి చంద్రధరుడు చిరునవ్వు నవ్వి, కీర్తి, వివేకం లేని ఎవరో మూర్ఖులు మన ఇద్దరి గురించి అసందర్భంగా చర్చించుకోవటం నువ్వు విని ఉంటావు. వాళ్లకు తగిన సమాధానం కాలాన్నే చెప్పని అన్నాడు. ఆ మాటలతో సర్వ సంకోచాలు మటుమాయం కాగా కొన్నాళ్ల తర్వాత కీర్తిమతి చంద్రధరుణ్ణి వివాహమాడి ఆనందంగా జీవించసాగింది. అయితే వివాహమై సంవత్సరాలు గడుస్తున్నా సంతానం కలగపోవడంతో కీర్తిమతిలో క్రమంగా అసంతృప్తి చోటు చేసుకుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఒక పౌర్ణమి నాటి రాత్రి కీర్తిమతి చంద్రధరులిద్దరూ నిండు వెన్నెల్లో నదీ విహారం చేస్తుండగా ఆ సమయంలో ఆకాశ మార్గాన పోతున్న చంద్రలేఖ అనే గాంధర్వ కన్య వారిని చూడటం తటస్థించింది. ఆ చిత్రలేఖ విద్యాన్మయుడనే గంధర్వరాజు కుమార్తె. అసమాన సౌందర్య రాశిగా గంధర్వలోకంలో ఖ్యాతికెక్కిన స్త్రీ. గంధర్వుల్లో తనకు తగిన సుందరుడైన వరుడెవ్వరూ లేడను తోసిపుచ్చిన చంద్రలేఖ రాజసం ఉట్టిపడుతున్న చంద్రధరుణ్ణి చూసి ఒక్కసారిగా మోహపరవశురాలైంది. వెంటనే ఆమె అదృశ్య రూపంలో వారి వెంటనే ఉండి వారు రాజదంపతులని సంతానం లేక బాధపడుతున్నారని గ్రహించింది. అప్పటికి మౌనంగా తిరిగి వెళ్ళిన చిత్రలేఖ ఆ తర్వాత ఒకనాడు చంద్రధరుడు ఉద్యానవనంలో ఏకాంతంగా ఉండగా అతడి ముందు ప్రత్యక్షమై తన గురించి చెప్పి తనను పెళ్లి చేసుకోమని ప్రార్థించింది. ఊహించని ఈ ఘటనకు ఆశ్చర్యపోయిన చంద్రధరుడు మృదువుగా చిత్రలేఖ కోరికను తిరస్కరించాడు. అయినప్పటికీ తన పట్టు వీడని చిత్రలేఖ కీర్తిమతిని ఏకాంతంగా కలుసుకుని తన కోరిక, చంద్రధరుడి నిరాకరణ అంత వివరంగా చెప్పింది. చంద్రధరుడికి నీ మీద చాలా అభిమానం ఉంది. ఆ కారణంగానే అతడు తనకు ధీటైన సౌందర్య రాశి అందున గంధర్వ స్త్రీ వచ్చి వివాహమాడమని తనను తానుగా కోరినా నిరాకరించి నీతోటిదే లోకమని, సౌందర్యం సంగతేమైనా నీ కారణంగా అతడిని కూడా నిస్సంతుగా ఉండమనడం నీకు ఏమాత్రమైనా న్యాయంగా ఉందా అని ప్రశ్నించింది. చిత్రలేఖ మాటలకు కీర్తిమతి మనసులో చాలా బాధపడినా పైకి మాత్రం ఏమీ చలించక, అదంతా సరే, ఇంతకు నువ్వు నా దగ్గరకొచ్చి ఇదంతా ఎందుకు చెబుతున్నట్టు అంటూ ఆమెను ఎదురు ప్రశ్నించింది.
ఆ ప్రశ్నకు చిత్రలేఖ అంత సకారణంగా చెబుతున్నాను. నువ్వు నీ భర్త సుఖ సంతోషాలే ముఖ్యంగా ఎంచే నిస్వార్థపరురాలవే కనుక నన్ను పెళ్ళాడమని అతడికి నచ్చచెప్పు. మా వివాహం జరిగేలాగా చూడు. ఏడాది తిరగకుండా అతడు నా బిడ్డతోనూ నాతోనూ ఆనందంగా గడపగలడు. నన్ను పెళ్ళాడినంత మాత్రాన చంద్రధరుడు నిన్ను చిన్నచూపుగా చూడడు సరికదా? నీ నిస్వార్థతకు నిన్ను మరింత మెచ్చుకుంటాడు. బాగా ఆలోచించు అన్నది. కీర్తిమతి చాలాసేపు మౌనంగా ఊరుకొని చివరకు అయితే నాదొక షరతు అన్నది. ఏంటది అని అడిగింది చిత్రలేఖ ఆశ్చర్యంగా. ఈరోజు చైత్ర బహుళ పంచమి. ఈనాటి నుంచి సరిగ్గా 1 సంవత్సరం కాలం నాకు గడువు ఇవ్వు. రాబోయే చైత్ర బహుళ పంచమి నాటికి అప్పటికి కూడా నేను తల్లిని కాకపోతే చంద్రధరుడు నిన్ను వివాహం ఆడేలాగా నా సాయశక్తుల కృషి చేస్తాను. ఇది నా వాగ్దానం అన్నది కీర్తిమతి. సరే అలాగే అని వెళ్ళిపోయింది చిత్రలేఖ. ఒకనాడు కీర్తిమతి అమ్మవారి పూజకు వెళ్ళి తిరిగి వస్తుండగా ఆలయంలో ఒక మూలగా కూర్చుని ఉన్న ఒక వృద్ధ సాధువు ఆమె కేసి చెయ్యి ఎత్తి దగ్గరకు రమ్మన్నట్టుగా సైగ చేశాడు. కీర్తిమతి సాధువు దగ్గరకు వెళ్ళి నమస్కరించింది. సాధువు నవ్వుతూ ఆశీర్వదించి, పిల్లలు లేరని తీరని వ్యధ అనుభవిస్తున్నావు కదా తల్లి అని ప్రశ్నించాడు. కీర్తిమతి అవునన్నట్టు తల ఊపింది. ఏది నీ చెయ్యిలా చూపించు అంటూ ఆమె ఎడమ చేతిని అందుకొని సాధువు అరచేతి రేఖల్ని పరిశీలించి పెదవిని విరుస్తూ, నీ చేతిలో సంతాన రేఖ ఆనవాలు కూడా లేదు తల్లి అంటూ కొంచెంసేపు ఆలోచించి, సంతాన రేఖ లేకపోయినా ఉజ్వల భవిష్యత్తు ఉన్న చిహ్నాలు నీ చేతిలో కనిపిస్తున్నాయి. ఒక పని చేయగలవా అని అడిగాడు. చెప్పండి స్వామి అన్నది కీర్తిమతి. ఈ దేశానికి ఉత్తరాన వింధ్రు పర్వతం పంక్తి ఉన్నది. నీకు తెలుసు కదా? ఆ పంక్తికి సరిగ్గా మధ్యలో ఒక చిన్న కనుమ ఉన్నది. ఆ కనుమ గుండా అవతలి వైపుకు వెళితే వ్యోమకేశ మహర్షి ఆశ్రమం వస్తుంది. ఆయన మహానుభావుడు. నువ్వు నీ భర్త సరిగ్గా చైత్రశుద్ధ పాడ్యమి నాటి ఉదయానికల్లా ఆయన దగ్గరకు వెళ్ళి శరత్కారుడు చెప్పగా వచ్చామని చెప్పండి. ఆ తర్వాత చేయవలసిందేమిటో ఆయనే వివరిస్తాడు అన్నాడు. ఆ మాటలతో మళ్ళీ ఆశ చిగురించిన కీర్తిమతి అలాగే స్వామి తప్పకుండా వెళ్తాం అని సాధువుకు నమస్కరించి సెలవు తీసుకుని తిరిగి వచ్చేసింది. ఆ రాత్రి అదంతా వివరంగా భర్తకు చెప్పిన కీర్తిమతి, ఇదే ఆఖరి అవకాశంగా నా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఆశపడుతున్నాను. నా కోసం మీరు కూడా కాస్త శ్రమ పడితే అంటూ ఇక మాట్లాడను. మాటలు రాక మౌనంగా ఊరుకుంది. భార్య ఉద్వేగాన్ని గమనించిన చంద్రధరుడు, కీర్తి భార్యాభర్తలమైన మనం సుఖంతో పాటు దుఃఖాన్ని, సౌఖ్యంతో పాటు శ్రమని సమానంగా పంచుకుంటేనే జీవితం ఒడిదుడుకులు లేకుండా సవ్యంగా సాగిపోతుంది. కోరిక మనది, ఇద్దరం శ్రమించి వెళదాం సరేనా అన్నాడు. తర్వాత సాధువు చెప్పిన విధంగా కీర్తిమతి చంద్రధరులిద్దరూ బయలుదేరి చైత్రశుద్ధ పాడ్యమి నాటికి ఉదయానికల్లా వ్యోమకేశ మహర్షి ఆశ్రమానికి చేరారు. వృద్ధుడు కరుణామయుడు అయిన వ్యోమకేశ మహర్షి రాజదంపతులను ఎంతో ఆప్యాయంగా పలకరించి కుశల ప్రశ్నలు వేశాడు. అప్పుడు చంద్రధరుడు తమ సంతానలేమి గురించి చెప్పి కీర్తిమతికి ఆలయంలో శరత్కరుడు కనిపించిన వైనమంతా వివరంగా చెప్పాడు. అదంతా శ్రద్ధగా విన్న వ్యోమకేశుడు, నాయనా చంద్రధర, ఏది నీ కుడి చెయ్యి చూపించు అన్నాడు. కొద్దిసేపు ఆ చేతిని పరిశీలించిన మహర్షి, నీ చేతిలో కూడా సంతానలేఖ లేదు నాయనా. ఇక శరత్కరుడు ఊహించిన ప్రకారం ఏదో అద్భుతం జరగాలి అంతే అన్నాడు. అద్భుతమా అంటూ రాజదంపతులు ఆశ్చర్యపోయారు. అవును, వివరంగా చెబుతాను వినండి అంటూ వ్యోమకేశుడు ఇలా చెప్పసాగాడు. ఇక్కడికి 3 యోజనాల దూరంలో అతి పురాతనమైన శివాలయం ఒకటి ఉన్నది. ఆ శివాలయంలో అతి ప్రాచీనమైన మామిడి చెట్టు ఒకటి ఉంది. ఆ చెట్టుకు సంవత్సరానికి ఒకే ఒక పండు కాస్తుంది. ఏదైనా కోరిక కలిగిన వ్యక్తి త్రికరణ శుద్ధిగా దైవ ప్రార్థన చేసి మనసులోనే కావలసిన దాన్ని కోరుకుంటూ దోసిలి పట్టి ఆ చెట్టు కింద నిలబడాలి. ఆ వ్యక్తి కోరికే ధర్మమైతేనే పండు సూటిగా వచ్చి అతని దోషంలో పడుతుంది. లేని పక్షంలో పండు నేల పాలవుతుంది. ఇక ఆ పండు తిన్నా ఎటువంటి ఫలితము ఉండదు. పండు దోసిట పడితే కోరిన కోరిక తప్పక నెరవేరుతుంది. రాత్రి చంద్రోదయ వేళకు అక్కడికి వెళ్ళి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. మహర్షి మాటలకు కీర్తిమతి కాస్త ఆతురతగా, నాకు వేరే కోరికలు ఏమీ లేవు స్వామి. ఒక స్త్రీగా వివాహితగా సంతానాన్ని కాంక్షించటం ధర్మబద్ధమైన కోరికే కదా అని ప్రశ్నించింది. మహర్షి ఆ ప్రశ్నకు జవాబుగా చిత్రంగా నవ్వి,
ధర్మస్వరూపం చాలా సూక్ష్మమైనది తల్లి. దాని లోతుపాతులు పూర్తిగా తెలిసినవాడు భగవంతుడొక్కడే అన్నాడు. ఆ తర్వాత మహర్షి చెప్పిన ప్రకారం రాజదంపతులిద్దరూ బయలుదేరి చంద్రోదయానికి ముందుగానే మామిడి చెట్టు దగ్గరకు చేరారు. చెట్టు మీద సువర్ణ ఫలంగా మెరుస్తున్న మామిడి పండును చూసి కీర్తిమతి దానికి శ్రద్ధాభక్తులతో నమస్కరించి దోసిలి పట్టి నిలబడింది. అయితే ఆమె ఊహించని విధంగా చంద్రధరుడు కూడా దోసిలి పట్టి ఆమెకు కాస్త దూరంగా నిలబడ్డాడు. చంద్రోదయమైంది. మెల్లని కదలికతో కిందికి దిగడం ప్రారంభించి మామిడి పండు సూటిగా వచ్చి చంద్రధరుడి దోసిల్లో పడింది. జరిగిన దానికి మొదట నిర్ఘంతపోయినా కీర్తిమతి తేరుకుని చంద్రధరుడు తనకిచ్చిన పండులోని సగభాగాన్ని ఆనందంగా తీసుకున్నది. ఇద్దరు నిశ్శబ్దంగా పండు తిన్నారు. అంతదాకా మౌనంగా ఉన్న కీర్తిమతి, ప్రభు, మీ కోరిక ఏమిటో తెలుసుకోవచ్చునా అని ప్రశ్నించింది. అందుకు చంద్రధరుడు భార్యతో ఇలా చెప్పాడు. కీర్తి, విద్యావతివి, వివేకివి అయిన నువ్వు నా మాటలకు చేతలకు ఆనందిస్తావని నా నమ్మకం. ఈ పవిత్ర వృక్షాన్ని మనం కోరబోయే కోరిక ధర్మసమ్మతమైనదే అయి ఉండాలని మహర్షి చెప్పిన మాట గుర్తుంది కదా. సంతానలేమి అనేది మనకు ఒక లోటు కావచ్చు, కానీ అది సృష్టి తాలూకు అధర్మం కానీ వైపరీత్యం కానీ కాదు. అది అతిక్షమించరానిదని మనం గౌరవించే విధివ్రాతలోని మార్పు కోరితే ఆ కోరిక ఫలిస్తుందా అన్న సందేహం నాకు కలిగింది. పేదవాడు కసితో దొంగతనం చేసి ధనమార్జించటం, నిస్సత్తు అయిన భర్త అగ్నిసాక్షిగా వివాహమాడిన స్త్రీని చులకన చేసి సంతానం కోసమంటూ వేరొక స్త్రీని వివాహమాడటం ధర్మహాని కిందికే వస్తాయి. అయితే వంశవృద్ధి కోసం అటువంటి ధర్మహానికే తలపడమని ఈ మధ్య కొన్నాళ్లుగా నాపై ఒత్తిడి వస్తుంది. అందుకే ఈరోజు ఈ పవిత్ర వృక్షాన్ని ఇలా ప్రార్థించాను. ఓ ధర్మమూర్తి, అగ్నిసాక్షిగా దంపతులమైన మేము మా జీవిత చరమాంకం వరకు ఆనందంగా జీవితాన్ని సాగించేలాగా ఆశీర్వదించు. భర్త మాటలకు దిగ్భ్రాంతి చెందిన కీర్తిమతి తనకు సంతానం లేకపోయినా అటువంటి వ్యక్తి భర్త అయినందుకు ఆనందంతో గర్వంతో పొంగిపోయింది. ఆ మర్నాడే రాజదంపతులు రాజధానికి తిరిగి వచ్చారు. ఆ తర్వాత కొద్ది రోజులకు చైత్ర బహుళ పంచమి నాడు చెప్పిన ప్రకారం చిత్రలేఖ వచ్చి కీర్తిమతిని కలుసుకుంది. కీర్తిమతి ఆమెను ఆదరించి కూర్చోపెట్టి, చిత్రలేఖ, వాగ్దాన భంగం చేస్తున్నందుకు నన్ను క్షమించు. నా భర్త ఏకపత్ని వ్రతుడు అంటూ జరిగిందంతా వివరంగా చెప్పింది. అంతా విన్న చిత్రలేఖ, కీర్తిమతి, నువ్వు చాలా అదృష్టవంతురాలివి, త్వరలోని సంతానవతివి కాగలవు అని వెళ్ళిపోయింది. చిత్రంగానే ఆ తర్వాత కొన్నాళ్లకు కీర్తిమతి గర్భవతి అయ్యి చక్కని బిడ్డకు తల్లి అయింది. బేతాళుడి కథ చెప్పి, రాజా, కీర్తిమతి చంద్రలేఖకు ఇచ్చిన వాగ్దానాన్ని భంగపరచటం స్వార్థంగానూ సంతాన రేఖ ఆనవాలు కూడా లేని ఆమె తల్లి కావడం చిత్రంగానూ లేవా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, కీర్తిమతి స్వార్థంతో వాగ్దానాన్ని భంగపరచలేదు. తను నిస్సత్తువాన్ని భావాన్ని ఆమెలో దృఢపడేలోపుగానే భర్త చెప్పిన ధర్మ సూక్ష్మం ఆమెను నిస్సహాయరాలిని చేస్తుంది. ఆమె తన వాగ్దానాన్ని నెరవేర్చడం అంటే చంద్రధరుడు చెప్పిన ప్రకారం ధర్మహానికి పాల్పడడమే. ఇకపోతే చంద్రధరుడు ప్రార్థనలోనే ఒక చిన్న ద్వంద్వార్థం ఉంది. ఒకటి, తమ తలరాత మార్చి తమకు సంతానాన్ని ప్రసాదించి ఆనందంగా జీవించేలాగా ఆశీర్వదించమని. 2, విధివశాత్తు సంతానం లేకపోయినా తాము ఆనందంగా జీవించేలాగా ఆశీర్వదించమని. ధర్మ సూక్ష్మాన్ని అర్థం చేసుకున్న చంద్రధరుడు ప్రార్థనలోని ఈ సూక్ష్మమైన తాత్విక భావం సకలమే వారి తలవ్రాతలను మార్చింది. మంచి బిడ్డను చూసి మురిసిపోయి ఆ బిడ్డ కోరిన కోరికలు కూడా తీర్చినట్టే ధర్మాధర్మ విచక్షణ జ్ఞానం గల చంద్రధరుడి ప్రార్థన అసాధ్యాన్ని సాధ్యం చేసింది అన్నాడు. రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. కోరిన కోరిక తప్పక నెరవేరుతుంది. రాత్రి చంద్రోదయం వేళకు అక్కడికి వెళ్ళి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. మహర్షి మాటలకు కీర్తిమతి కాస్త ఆతృతగా, నాకు వేరే కోరికలు